నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలకు నవంబర్ 19వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. దీంతో పుట్టపర్తిలో మరికొంత కోలాహలం నెలకొంది. ప్రధానమంత్రి నవంబర్ 19వ తేదీన ఢిల్లీ నుంచి బయలుదేరి సత్యసాయి విమానాశ్రయాన్ని ఉదయం 9:45 చేరుకోనున్నారు. అనంతరం 9:50 సత్యసాయి విమానాశ్రయం నుంచి 10 గంటలకు సాయి కుల్వంత్ సభా మందిరం చేరుకుని సత్యసాయి మహాసమాధిని దర్శించుకోనున్నారు. అనంతరం 10:30 హెల్ వ్యూ స్టేడియం చేరుకుని అక్కడ జరగబోయే సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో 2 గంటల సేపు పాల్గొనున్నారు. అనంతరం 12:30 సత్యసాయి విమానాశ్రయం చేరుకుని తమిళనాడుకు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. దీంతో పుట్టపర్తిలో కోలాహలం నెలకొంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సత్య జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి మంగళవారం పుట్టపర్తికి విచ్చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికారు. మాజీ ఉపరాష్ట్రపతి వర్యులకు ఆత్మీయ స్వాగతం పలికిన వారిలో మంత్రి అనగాని సత్యప్రసాద్, మంత్రి సవితమ్మ, సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యేలు పల్లె సింధూరారెడ్డి, పరిటాల సునీతమ్మ, బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్, ఇతర ఉన్నతాధికారులు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి సత్య జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యనారాయణ వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం సత్యసాయి రథోత్సవం కోలాహలంగా జరిగింది. ताराबलं चंद्रबलं तामयो भुवः तान ऊर्जे दता తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రానున్న వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సరం సందర్భంగా భక్తులకు కల్పించే సౌకర్యాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. అలాగే వైకుంఠ ద్వార దర్శనం గతంలో లాగే 10 రోజుల పాటు కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో టికెట్లు, టోకెన్లు జారీ ఏర్పాట్లపై కూడా చర్చించనున్నారు. ఈరోజు కొన్ని ముఖ్య అంశాల మీద ఎమర్జెన్సీగా బోర్డు మీటింగ్ పిలవటం జరిగింది. అందులో ప్రధానంగా రాబోయేటువంటి ఏదైతే ఉందో ఈ 10 రోజులు వైకుంఠ ఏకాదశి, దాని గురించి సుదీర్ఘంగా మన అధికారులు ఒక 15-20 రోజుల నుంచి బాగా ఎక్సర్సైజ్ చేసి దాన్ని ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి అనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చారు. అది ఈరోజు బోర్డులో పెట్టి ఆమోదం జరపడం కూడా జరిగింది. డిసెంబర్ 30 నుండి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కల్పిస్తాము. అది అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని వారు మనకి ఆదేశించడం జరిగింది.
దానికి అనుగుణంగానే ఆ 10 రోజులు కలిసి మొత్తం 182 గంటలు ఈ దర్శన సమయం ఉంటుంది. అందులో దాదాపు 164 గంటలు సామాన్య భక్తులకి కల్పించాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం. అది సామాన్య భక్తులకి ఎంతో మేలు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదటి 3 రోజులు శ్రీవాణి దర్శనాలు, 300 ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది. అయితే జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ 15,300 రూపాయల టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 1000 శ్రీవాణి ట్రస్ట్కు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించాలని చెప్పి కూడా డిసైడ్ చేయడం. ఆ 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ప్రివిలేజ్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయడం జరిగింది. అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ప్రాణాలు కోల్పోయాడు. ఆయన భార్య సహా మరో 2 కీలక నేతలను సైతం భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. హిడ్మాతో కలిసి మొత్తం 6 మావోయిస్టులు ఈ ఎదురుకాల్పులో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మావోయిస్టుల అగ్రనేతగా ఉన్న హిడ్మా కోసం ఎంతో కాలంగా భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. ఈ క్రమంలో అతడిపై ఏకంగా ₹1,00,00,000 రివార్డును సైతం పోలీసులు ప్రకటించారు. ఆయన భార్యపై కూడా 50 లక్షల రివార్డు ఉంది. హిడ్మా వంటి కీలక నేతను మట్టుబెట్టడం ద్వారా మావోయిస్టులపై మరో కీలక విజయాన్ని భద్రతా బలగాలు సాధించగలిగాయి. పోలీసులు మరియు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులపై ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈ రోజు మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో మారేడుమల్లి నార్త్ సైడ్ లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్, 1st బటాలియన్ కమాండెంట్ మాడమి హిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు. కొంతమంది పారిపోయారు. ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు. దానిలో 31 మెంబర్స్లో మోటామోటి బ్రేకప్ ఏమి అంటే 9 మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ, ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఆ 1st బటాలియన్ నుంచి ఆ హిడ్మాతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు. ఈ ఎన్కౌంటర్లో టోటల్ రికవరీస్ AK-47 2, pistol 1, revolver 1, single bore weapon 1, electronic detonators 15 bundles 25 each, non-electrical detonators 150 numbers, electrical wire bundle 1, male female clip set 2, alaga tape 1, kit bag 7, camera flash 1, cutting blade 1, fuse wire 25 meters. So ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారం ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆ అమ్మవారు ఈ రోజు ఉదయం పెద్ద శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భజనలు, కోలాటాలు, చెక్క భజనల నడుమ వాహన సేవ కొనసాగింది. అత్యధిక సంఖ్యలో భక్తులు పెద్ద శేష వాహనంపై పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. రాత్రికి హంస వాహనం, రేపు ఉదయం ముత్యపు పందిరి వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది. జగన్మాత పరిమళిస్తూ ఉన్నటువంటి ఆ మాలలను ధరించి
7 పడగల కింద అమ్మవారు వేంచేస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి జోడించుకున్నట్లయితే శ్రీవారు శేషాద్రివాసుడు. 7 కొండలే 7. నమస్తే పద్మనేత్రాయై బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. 4.60 కోట్ల రూపాయలతో నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు 7.25 కోట్ల రూపాయలతో సిసి రహదారులు, సైడ్ కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే అసిస్ట్ ఎన్ఆర్ఈ డిసిఏపి సంస్థల సహకారంతో 230 సైకిళ్లను విద్యార్థులకు మంత్రులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మంచి విద్య ఉండాలనే ఉద్దేశంతో నారాయణ గారు ఓ పక్కన స్కూల్స్ రన్ చేస్తా కూడా ఆయన అదే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా నాకు తోచినంత కార్యక్రమాలు చేయాలి అని చెప్పి వాళ్ళ అమ్మాయి పెట్టి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు నారాయణ గారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా మోపిదేవిలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆచరించారు. ఈ సందర్భంగా దేవాలయ వేద పండితులు, పాలకవర్గ సభ్యులు ఆయనకు స్వాగతం పలికి పూజా కార్యక్రమాలు ఆచరింపచేశారు. దేవాలయంలో గల నాగేంద్ర స్వామి పుట్టలో పాలు పోసి మంత్రి రవీంద్ర ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం రోజురోజుకి భక్తుల విశ్వాసాన్ని పెంపొందించుకుంటుందన్నారు. ఈ దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారని అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్తీక మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈరోజు లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి వారం ముఖ్యంగా ఆది మంగళవారాల్లో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ రాహుకేతువుల పూజలు చేసుకోవడం, స్వామివారికి పాలు మరి అభిషేకం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసుకుంటూ ఉన్నారు. మరి ఆ స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధిలో తీసుకురావడానికి తప్పకుండా ప్రభుత్వ పరంగా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళకి ఒక నమ్మకం, మరి ఇక్కడ పుట్టింటికలు కానీ, చెవులు కుట్టిస్తాం కానీ, అన్నప్రసన్నలు కానీ ఒక ప్రత్యేకంగా మరి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించబడతా ఉంటాయి. మరి ఆ స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం. స్థానిక కలెక్టరేట్లోని నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన మామిడి పండ్ల పరిశ్రమల యజమానులతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మామిడి రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. కేజీ మామిడికి ₹4 మద్దతు ధర ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లా మామిడి పంటను పండించిన రైతులకు ప్రభుత్వం ₹4 సబ్సిడీ మేర ₹183 కోట్ల రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో పరిస్థితులను వ్యవసాయ శాఖ మంత్రి పర్యవేక్షించగా క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ రైతులతో పలు దఫాలుగా చర్చలు జరిపారన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని తిరుమలగిరి గ్రామంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే గతంలో ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కారణంగా పత్తి విక్రయంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు. రైతుల విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన తాతయ్య సంబంధిత మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి పత్తి ధరను 8,110గా నిర్ణయింపచేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం రైతులు ఎటువంటి దళారులు లేకుండా పూర్తిగా పారదర్శకంగా ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ద్వారా ప్రభుత్వం ప్రకటించిన ధరకే పత్తిని విక్రయించే అవకాశం కల్పించబడింది.